పర్ఫెక్ట్ బ్లౌజ్ హ్యాండ్స్ని మనం ఎలా కటింగ్ చేయాలనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు హాఫ్ జాకెట్తో మనకి షేప్ పర్ఫెక్ట్గా రావాలన్నా, అలాగే సైడ్ జాయింట్స్ క్లాత్ తక్కువైనా సరే మనం అలా జాయింట్ చేసుకోవాలనేది సింపుల్గా చూపిస్తాను. టిప్స్ అనేది స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం నేను బార్డర్ అయితే వేయడం లేదు, నార్మల్గా చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు 2 హ్యాండ్స్కి కూడా అంచు అనేది తీసేస్తున్నాను. ఇప్పుడు అంచు లేకుండా నార్మల్ బ్లౌజ్కి మనం ఎలా కటింగ్ చేయాలనేది మీకు చూపిస్తాను. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్ కామెంట్ తెలియచేయండి. మనం లైనింగ్ బ్లౌజ్కి అయితే తడిపి ఆరబెట్టిన క్లాత్ తీసుకోవాలి. నేను తడిపి ఆరబెట్టిన క్లాత్ తీసుకున్నాను. అవి ఫోల్డింగ్స్ వస్తుంటాయి కాబట్టి క్రాసులు జస్ట్ కొంచెం లాక్కోవాలి. అది ఎలా లాగి మనం కట్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇదే 2 హ్యాండ్స్కి మిడిల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. మనకి సైడ్ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండాలి, కింద కూడా మనకి స్ట్రైట్గా ఉండే విధంగా చూసుకోండి. క్రాస్లు అవి కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్స్ అవి కూడా సైడ్ ఎడ్జెస్ కూడా మనకి కరెక్ట్గా ఉండే విధంగా చూసుకోవాలి. ఎందుకంటే ఒక హ్యాండ్ ఎక్కువ ఒక హ్యాండ్ తక్కువ వచ్చేస్తుంది కాబట్టి ఈ విధంగా చెక్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు నార్మల్ బ్లౌజ్కి అయితే మాత్రం ఒక 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ముందు ఒక 1/2 ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకొని మిషన్ లైన్ స్టిచ్ చేయడానికి, ఒక 1 ఇంచ్ వరకు హెమ్మింగ్ వర్క్ చేయడానికి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. మనం లైనింగ్ బ్లౌజ్కి అయితే ముందు మనం నార్మల్గా హెమ్మింగ్ వర్క్ చేస్తాం అనుకునే వాళ్ళు 1.5 ఇంచ్ అనేది నార్మల్ బ్లౌజ్కి మార్కింగ్ చేసినట్టే మార్కింగ్ చేసుకోవాలి. లేదా మనం హెమ్మింగ్ వర్క్ చేయము అనుకునే వాళ్ళు లైనింగ్ బ్లౌజ్కి ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోండి. అప్పుడు ఇదే క్లాత్తోనే మనం మెయిన్ క్లాత్ కట్ చేసుకోవచ్చు. ఈ మార్కింగ్ దగ్గర నుంచి కరెక్ట్గా పొడవు మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర పొడవుకు ఒక మార్కింగ్, అలాగే ఖర్చు కోసం 0.5 ఇంచ్ ఎక్స్ట్రా పైకి తీసుకోవాలి. అలాగే హ్యాండ్ లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోండి. మనకు లూజ్ అయితే సరిపోలేదు, క్లాత్ యాడ్ చేసుకోవాలి. అలాగే పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం 0.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ విధంగా క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా క్రాస్గా స్ట్రైట్ కట్ చేసుకున్న తర్వాత క్రాస్ అనేది ఎక్స్ట్రా క్లాత్ని జాయిన్ చేసుకోవాలి. ముందు మనం స్ట్రైట్గా కట్ చేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ కూడా నేను స్ట్రైట్గా కట్ చేస్తున్నాను. 2 ఫోల్డింగ్స్ కూడా మనం డబుల్ ఫోల్డింగ్ తీసుకోవాలి. ఈ విధంగా మనకి ఎంతైతే సరిపోతుందో ఈ విధంగా వేసుకోండి. ఇక్కడ నుంచి మనకు ఒక 2 ఇంచెస్ లేదా ఒక 2.5 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. మనకు మెయిన్ క్లాత్లో క్లాత్ తగ్గిపోతుంది కాబట్టి కరెక్ట్గా క్లాత్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా మార్కింగ్ పైనుంచి లూజ్ అనేది వేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. అలాగే ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెంచుకొని 2.5 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ పైన. ఇప్పుడు క్రాస్గా తీసుకోవాలి మెజర్మెంట్ని. ఈ విధంగా మనకు పొడవు ఎంత అవుతుందో పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ పైనుంచి మనం ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా మాది బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు కరెక్ట్గా షోల్డర్ దగ్గర మనం ఒక 1.5 ఇంచ్ అనేది స్ట్రైట్ తీసుకోవాలి. అక్కడి నుంచి మనం లోత్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు చంగభాగం దగ్గర నుంచి మనం లోత్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం లోత్ అనేది తీసుకుంటూ మనం మార్కింగ్ చేసుకోవాలి.
మనకు షేప్ పర్ఫెక్ట్‌గా రావాలి అంటే మనం పైనుంచి 3 ఇంచెస్ తీసుకోవచ్చు లేదా 2½ ఇంచ్ అయినా తీసుకోవచ్చు. మనకి చంక భాగం దగ్గర సరిగా రావడం లేదు అనుకునే వాళ్ళు ఆ విధంగా అయినా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడి నుంచి మార్కింగ్ అనేది ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం క్రాస్‌గా తీసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్‌ని కట్ చేసుకోవాలి. ఇవి 2 హ్యాండ్స్ కాబట్టి 2 హ్యాండ్స్‌కి కూడా మిడిల్‌లో కట్ చేస్తున్నాను. అలాగే లోపల ఫోల్డింగ్ దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ వరకు పొడవని తెలియడం కోసం. అలాగే ఇప్పుడు షోల్డర్ మిడిల్‌లో కూడా కొంచెం కట్ చేసుకోవాలి. ఈ మిడిల్ పాయింట్ ఎప్పుడు కూడా షోల్డర్ మిడిల్‌కి వచ్చే విధంగా చూసుకోవాలి. అప్పుడే మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. లేదా చంక భాగంలో ఫోల్డింగ్స్ అవి వచ్చేస్తుంటాయి. ఇవి సైడ్ ఎడ్జెస్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు రైట్ సైడ్స్ రెండు కూడా మనం ఎదురుబెదురుగా వేసుకోవాలి. ఇప్పుడు ఒకదానిపై వేసుకోండి. చాలామందికి హ్యాండ్స్ అనేది సరిగా లోత్ అనేది ఎలా తీసుకోవాలనేది అడుగుతున్నారు కదండి. మనం 2 హ్యాండ్స్‌కి కూడా లోత్ అనేది సింగిల్ లేయర్ మీద తీసుకోవాలి 2 హ్యాండ్స్‌కి కూడా. ఇప్పుడు రాంగ్ సైడ్ అనేది ముందే మార్కింగ్ చేసుకోండి. టిప్స్ అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది స్టిచ్ చేయడానికి. రాంగ్ రైట్ తెలిసినట్లయితే మీకు స్టిచ్ చేయడానికి మనకి కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది మెయిన్ మనకి ఈ పాయింట్ అనేది. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోత్ అనేది తీసుకోవాలి. మనకి లోత్ తీసుకోవడం మెయిన్ పాయింట్ ఏంటంటే ఫోల్డింగ్స్ రాకుండా ఉంటుంది చంక భాగంలో. టైట్ అవుతుందని అడుగుతున్నారు కదండి చాలామంది. మనకి లోత్ అనేది కంపల్సరీ ఈ విధంగా తీసుకున్నట్లయితే మనకి బ్లౌజ్కి ఎప్పుడు కూడా టైట్ అవ్వదు, నార్మల్గానే వస్తుంది. ఇది ఒకసారి చూసుకుంటే సరిపోతుంది మీకు ఇక్కడ డౌట్ ఉన్నవాళ్ళు. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి సన్నగా లోత్ అనేది స్టిచ్చింగ్ పాయింట్ వరకు లోత్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోత్ అనేది ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్లో మనం కొంచెం కట్ చేసుకోవాలి. ఈ లోతు భాగం ఎప్పుడు కూడా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోవాలి. అది తెలియడం కోసం మనం స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క సైడ్ కూడా ఒక్కొక్కటి జాయిన్ చేసుకోవాలి. మీరు ఆన్లైన్ షాపింగ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీ షాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు 2 రైట్ సైడ్స్కి కూడా మనం క్లాత్ని యాడ్ చేసుకోవాలి. రైట్ సైడ్స్ రెండు కూడా ఇవి ఎక్స్ట్రా క్లాత్ అనేది ఒకదానికే అటాచ్ చేయాలని చాలామంది డౌట్ అడుగుతున్నారు. 2 హ్యాండ్స్కి కూడా 2 సైడ్స్ మనం ఒక్కొక్క క్లాత్ చొప్పున మనం జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా పైనుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ ఇది ఎక్స్ట్రా క్లాత్ అనేది పైకి పెట్టుకొని పైనుంచి కూడా ఒక లైన్ అనేది స్టిచ్ చేసుకోవాలి. అప్పుడే మనకి బ్లౌజ్ హ్యాండ్స్ అనేది ఎక్స్ట్రా క్లాత్ అనేది ఊడిపోకుండా స్టిఫ్గా ఉంటుంది. అదేవిధంగా కింద మార్కింగ్ చేసిన దగ్గర ఫోల్డింగ్ చేసిన దగ్గర మిషన్ లైన్ స్టిచ్ చేసుకోవాలి. అలాగే ఒక 1 ఇంచ్ వరకు ఫోల్డింగ్ దగ్గర హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలి. ఈ విధంగా 2 హ్యాండ్స్కి కూడా మనం చేతికుట్లు వేసుకోవాలి. అదే మీరు డైరెక్ట్గా మనం లైనింగ్ బ్లౌజ్ అయినట్లయితే మనం రాంగ్ సైడ్ అటాచ్ చేసుకోవాలి. చుట్టూరు కూడా క్లాత్ని లైనింగ్ని అటాచ్ చేసుకొని మనం వెనక్కి తిప్పేసుకోవచ్చు, లేదా చేతికుట్లు హెమ్మింగ్ వర్క్ చేసుకోవచ్చు. ఆ విధంగా అయినా లైనింగ్ బ్లౌజ్కి స్టిచ్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్కి కూడా మనం అదే విధంగా స్టిచ్ చేసుకోండి. ఈ వీడియోలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.